హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. వర్చుసా కంపెనీ నుండి మనకు కేపీఓ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కేపీఓ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట వర్చుసా కంపెనీ వాళ్ళు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ మీకు మంత్లీ వచ్చేసి 22,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 300 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ యొక్క వర్క్ అనేది వెరీ సింపుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి విల్లింగ్ అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే కీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పెక్టెడ్ టు బి well versed with a new medium and using the web face effectively. He or she must have an analytical through process combined with an attention to detail in order to help in suggested ads creation అనమాట. సో యాడ్స్ కంటెంట్ని ఇక్కడ వచ్చేసి మీరు యాడ్స్ రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రివ్యూ యాడ్స్ సెర్చ్ కంటెంట్స్ అనమాట. సో ఇక్కడ మీరు యాడ్స్ని రివ్యూ చేయాలి అండ్ అలాగే కంటెంట్స్ని సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ యాడ్ కంటెంట్ అండ్ క్రియేటివ్స్ అనమాట. సో ఈ యొక్క యాడ్ కంటెంట్ని మీరు ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది. రివ్యూ సెర్చ్ కంటెంట్ అండ్ క్లాసిఫై దెమ్ యాజ్ పర్ క్లయింట్ గైడ్లైన్స్ అండ్ క్లయింట్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఈ యొక్క కంటెంట్ని సెర్చ్ చేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే క్లాసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం అండ్ అలాగే రివ్యూ కంటెంట్స్ గివ్ బై క్లయింట్ కమెంట్స్ ఎడిట్ అనమాట. సో ఈ యొక్క వర్క్స్ని అయితే చేయాల్సి ఉంటుంది. రివ్యూ ల్యాండింగ్ పేజెస్, హోమ్ పేజెస్ అండ్ అలాగే అనలిస్ట్ have to check the quality of the content for advertisements. He or she must ensure that the text content that goes online is not offensive or violate any copyright laws అనమాట. సో ఇవి వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే హై ప్రొఫిషియన్సీ ఇన్ వోబల్ రిటర్న్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ రాయడం చదవడం ప్రొఫిషియన్స్గా అయితే రావాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్ అనమాట. సో వీటిపైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ అబౌట్ ది ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్లో వర్క్ చేసే నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. బీ అవేర్ అబౌట్ హౌ గూగుల్ సర్చ్ వర్క్స్, గూగుల్ సర్చింగ్ స్కిల్స్ త్రూ యూజ్ ఆఫ్ ఎఫెక్టివ్ కీవర్డ్స్. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ శాలరీ ప్యాకేజ్ అండ్ షిఫ్ట్ డీటెయిల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్ సిటీసీ మీకు 2 lakhs per annum వరకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 14 months సర్వీస్ అగ్రిమెంట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ విల్ బీ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. సో ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ కాబట్టి 5:30 ఎర్లీ మార్నింగ్ 5:30 to 2:30 PM వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క షిఫ్ట్ టైమింగ్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే 2:30 to 11:30. సో ఇలా షెడ్యూల్స్ అనేది ఉంటాయన్నమాట. సిన్స్ దీస్ ప్రాజెక్ట్స్ వర్క్ 365 days ఏ ఇయర్, పీపుల్ గెట్ రొటేషనల్ 2 hours ఎవ్రీ వీక్ విచ్ కెన్ బి ఎనీ డే ఆఫ్ ది వీక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిలో ఆర్ ది పాయింట్స్ క్యాండిడేట్స్ నీడ్ టు టేక్ కేర్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఇక్కడ నోట్ కనుక చూసుకున్నట్టయితే వన్స్ యూ కంప్లీట్ ది L1 and L2 ఇంటర్వ్యూస్ ఆన్లైన్ అండ్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ L1 and L2 యూ విల్ నీడ్ టు విజిట్ ఏ వర్చుసా ఆఫీస్. సో మీరు L1, L2 ఇంటర్వ్యూస్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చేసి వర్చుసా ఆఫీస్కి విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇన్ పర్సన్ టు కంప్లీట్ ది వర్షన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ డిస్కషన్. ది ఆఫీస్ లొకేషన్ అడ్రస్ విల్ బీ షేర్డ్ విత్ యూ ఆఫ్టర్ you cleared L1 and L2 after completing the HR discussion and being selected in the overall round అనమాట. You will need to visit the office for final onboarding at your chosen work location, either హైదరాబాద్ లేకపోతే గుర్గాన్ అనమాట. సో ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకుంటే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. శాలరీ వచ్చేసి 3 lakhs per annum. అడ్వర్టైజింగ్ క్రియేట్ ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.